వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2025లో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో మార్కాపురం ప్రత్యేక జిల్లా కళ సాకారమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని క్యాబినెట్ డిసెంబర్ 29, 2025న ఈ మేర తుది ఆమోదం అయితే తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఎన్నో ఏళ్ల కళ వీళ్ళకి ప్రజలకైతే నెరవేరడం జరిగింది. అయితే ఈ ఏదైతే జిల్లా ఉందో మార్కాపురం జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో నేను చూసుకుంటే ఒకసారి మార్కాపురం, కనిగిరి, తర్వాత గిద్దలూరు మరియు ఎర్రగొండపాలెం ఏదైతే ఉన్నాయో ఈ అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ కూడా ఈ జిల్లాలోకి రావడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలు దాదాపు 50 సంవత్సరాలుగా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే 50 సంవత్సరాల నుంచి కూడా ప్రజలైతే వాళ్ళకి ప్రత్యేక జిల్లా కావాలని అయితే కోరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకు మార్కాపురాన్ని జిల్లాగా చేయాలి అని ఒకసారి చూసుకుంటే దానికి గల కారణాలు చూసుకుంటే ఇక్కడ ఏదైతే జిల్లా కేంద్రం ఉందో ఒంగోలు వెళ్ళడానికి మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి వంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్న ప్రజలు దాదాపుగా చూసుకుంటే సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పని అవసరం అయితే వస్తుంది. అంటే ఇక్కడ 100 నుంచి 150 కిలోమీటర్లు అంటే 3 నుంచి 4 గంటల ప్రయాణం చేసి జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఎవరైతే రైతులు కానీ తర్వాత ఎవరైతే ఆరోగ్య పరిస్థితి బాగాలేని రోగాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో పేషెంట్లు ఉంటారో వీళ్ళందరూ కూడా జిల్లా కేంద్రంలోని కలెక్టర్లు కానీ లేదంటే ఎస్పీ ఆఫీస్ కానీ ఇక్కడ కేంద్రంలో ఉన్న జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్స్ ఏదైతే ఉంటాయో వీటికి వెళ్ళడానికి వీళ్ళ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే 3 నుంచి 4 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు కూడా చాలా ఇబ్బందులు పడడం అయితే జరిగింది. దీనికి సంబంధించే ప్రజలందరూ కూడా అక్కడ ఏదైతే ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అంటే 50 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ డిమాండ్ ఉండటం వల్ల ఇదైతే మొత్తానికి అయితే ఒక కొలికైతే చేరుకుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం కరువు కాటకాలతో ఫ్లోరైడ్ సమస్యలతో తీవ్రంగా వెనకబడి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేక జిల్లా అయితే పాలన వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి జరుగుతుందని కూడా అక్కడ ప్రజలు భావించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇంకొక కారణం కూడా ఉంది. ఈ ప్రాంతానికి జీవనాడి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడానికి జిల్లా హోదా దోహదపడుతుందని కూడా అక్కడ ప్రజలు, రైతులు అయితే భావించడం జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచో కూడా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి అంటే ఒక జిల్లా హోదా కలిగితే అక్కడ ప్రజలందరూ కూడా జిల్లా హోదా కలగడం వల్ల అక్కడ ప్రాజెక్ట్ కూడా ఫాస్ట్గా పూర్తి అవుతుంది, గవర్నమెంట్ కూడా తొందరగా స్పందిస్తుందని అయితే అక్కడ ప్రజలందరూ కూడా భావించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మార్కాపురంలో 1,00,000కు పైగా జనాభా ఉండటం, రైలు రోడ్డు మార్గాలు ఏవైతే ఉన్నాయో కనెక్టివిటీలు బాగుండటం, తర్వాత దోనకొండలో విమానాశ్రయ నిర్మాణానికి అనువైన స్థలం కూడా ఉండటం వల్ల ఇక్కడ అయితే మార్కాపురం జిల్లాను అయితే చేయాలని అయితే ప్రజలు అయితే కోరుకున్నారు ఇన్ని రోజులు. అంటే ఎందుకు అక్కడే అంటే చూసుకుంటే అక్కడ ఎక్కువగా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉండటం వల్ల అక్కడైతే కొత్తగా ప్రాజెక్టులు ఏమైనా రావాలన్నా, కొత్త కంపెనీలు రావాలన్నా, అక్కడ ఏమైనా గవర్నమెంట్ ఏమైనా కట్టాలన్నా కానీ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ అభివృద్ధి కూడా చెందుతనే ఒక ఉద్దేశంతో అయితే ఇన్ని రోజులు కూడా వాళ్ళైతే ప్రజలైతే కోరుకోవడం జరిగింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు చేరువ కావడమే కాకుండా నల్లమల అడవులకు సమీపంలో ఉండటం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నట్టు కూడా అక్కడ ప్రజలైతే భావిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ స్లేట్స్ పరిశ్రమ ఏదైతే ఉన్నాయో అంటే పలకలకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనకి మార్కాపురం ఉందో అక్కడ పలకలకు సంబంధించి స్లేట్స్కి సంబంధించి అయితే ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా లేకపోవడం, అవన్నీ అభివృద్ధి చెందాలైతే అక్కడ ప్రజలు కోరుకోవడం, ఇవన్నీ కూడా జిల్లా కేంద్రం అయితేనే సాధ్యమని అయితే అక్కడ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రముఖంగా చూసుకుంటే అక్కడ ఒక ఆలయం కూడా ఉంది. విజయనగర చక్రవర్తి ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ప్రసిద్ధ చిన్నకేశవ స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది. అంటే ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. అంటే ఎవరైతే చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారో ఆయన నిర్మించిన ప్రసిద్ధ చిన్నకేశవ స్వామి దేవాలయం ఉండటం వల్ల అయితే ఇక్కడ జిల్లా కేంద్రంలో అయితే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది 135 అడుగుల ఎత్తులో తెలుగు రాష్ట్రాల్లోనే 2వ అతి పెద్ద గోపురాన్ని అయితే కలిగి ఉంది. అయితే ఈ విధంగా ఏదైతే మార్కాపురానికి సంబంధించి ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇబ్బందులు పడి ప్రజలు ఇలాంటి ప్లస్ పాయింట్లు ఉండటం వల్ల అయితే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ప్రజలకి చేరువల పరిపాలన అందించాలి అనే కారణంతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం అయితే ఇక్కడ జిల్లానైతే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే ఇన్ని రోజులు అంటే 50 సంవత్సరాలు దాదాపుగా 50 సంవత్సరాలు వాళ్ళ కళ నెరవేరే రోజు వచ్చింది కాబట్టి మొత్తానికి కూడా ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం వాళ్ళ కళ నెరవేర్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా వాళ్ళైతే ఈ సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నారు. థ్యాంక్ యూ.